కన్యా రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీ శరీరానికి సరిపడనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో సాధారణం కంటే కొంత అధిక మేరకు చక్కని లాభాలు కూడా పొందుతూ ఉంటారు. నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వారు తొందరపడకుండా పరిస్థితులు లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వారందరూ కూడా తొందరపడకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిస్థితులను జాగ్రత్తగా గమనించుకుంటూ మీ పెట్టుబడులు ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ కార్యక్రమాల కోసం, వివిధ రకాల చర్చల కోసం ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ మీ యొక్క చర్చలను ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటివారిని మీరు చులకన చేయటం, చులకనగా చూడటం మంచిది కాదు. మీ గౌరవాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైనటువంటి అవకాశాల కోసం తీవ్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని కాస్త మీ యొక్క స్థాయిని తగ్గించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. భయపడనవసరం లేదు. నిజాయితీగా నిఖచ్చిగా వ్యవహరించండి. అన్ని రకాల ప్రయోజనాలు భవిష్యత్తులో తిరిగి మిమ్మల్ని చేరుకుంటాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించటం లేదా వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పటికే నిర్ణయించినటువంటి కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసేటటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నాయకుల మధ్య మనస్పర్ధలు పెరగకుండా జాగ్రత్తగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తే కన్యారాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై గణపతి స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే కనుక నిత్యము సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటము, గరికను సేకరించి గణపతి స్వామికి అర్పణ చేయటం వలన అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తుంటాయి.